సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఇప్పుడు వరకు మనమైతే హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేష్ ఇంకా బాలాపూర్ గణేష్ అయితే మనము మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి ముంబైలో ఫేమస్ ప్లేస్లో పెట్టే గణేష్ గురించి అయితే తెలుసుకుందాం. సో అది వచ్చేసి మనకైతే లాల్ బాగ్చా రాజా, ముంబైలోని ప్రసిద్ధ గణేష్ విగ్రహము. సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా ఫేమస్ ముంబైలో చాలా అంటే చాలా బాగా చేస్తారు గణేష్ ఇది. ఎంత బాగా చేస్తారంటే ఇంకా అసలు చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు గైస్. సో ఇది ప్రతి సంవత్సరం ముంబైలో అత్యంత భారీగా ఏర్పాటు చేయబడుతుంది. సో 1934లో మొట్టమొదటిసారి ఈ విగ్రహం ప్రతిష్ఠించబడింది. లాల్బాగ్ ప్రాంతంలో అయ్యేందుకే దీనికి లాల్బాగ్చా రాజా అని పేరు కూడా వచ్చింది. సో మనకు ముంబైలో అత్యంత ప్రాచుర్యం పొందిన గణేష్ విగ్రహం కూడా ఇదే మనకు. సో ఈ విగ్రహానికి ప్రతి సంవత్సరం కొత్తగా తయారు చేస్తారు. కొత్తగా అయితే థీమ్స్ అయితే అనుకొని వాళ్ళైతే చేయడం అయితే జరుగుతుంది. సో ప్రజలు దీన్ని మనోరాధాల రాజా అని కూడా పిలుస్తారు. సో ఎవరైనా కోరితే అది నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం అయితే. సో ఈ విగ్రహాన్ని చూడడానికి లక్షలాది మంది భక్తులు అయితే రావడం అయితే జరుగుతుంది, దర్శించుకోవడం అయితే జరుగుతుంది. భక్తుల సంఖ్య రోజుకి 1 నుండి 2 మిలియన్ వరకు ఇక్కడైతే ఉంటారు ప్రతిరోజు. సో ఈ విగ్రహం ఎత్తు సుమారు 20 అడుగుల వరకు ఉంటుంది. విగ్రహ రూపకల్పన ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా అయితే రూపుదిద్దుకుంటుంది. సో ఇక్కడ నవసచ రాజా అని కూడా దీనిని పిలుస్తారు. సో నవసచ రాజా అని కూడా పిలుస్తారు. సో ప్రతి సంవత్సరం ప్రత్యేక థీమ్తో మండపం తయారు చేస్తారు. సో ఈ మండపం రూపకల్పనకు ముంబై అంతా ఎదురు చూస్తుంది. కనుల పండుగగా అయితే ఉంటుంది. సో అందరికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని అయితే చెప్పుకోవచ్చు మన స్టైల్లో అయితే. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు బాలీవుడ్ నటులు కూడా లాల్ బాగ్చా రాజాను దర్శించుకుంటారు. సో అనేక రాజకీయ నాయకులు కూడా వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే జరిపించుకుంటారు. సో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడైతే వాళ్ళ కోరికలు అయితే నెరవేర్చుకుని పూజలు అయితే చేసుకొని దర్శించుకొని అయితే వెళ్ళడం జరుగుతుంది. సో గణేష్ చతుర్థి ప్రారంభమైన మొట్టమొదటి రోజునే వేలాది మంది వచ్చి మొదటి దర్శనం అయితే చేసుకుంటారు. సో అంత ఫ్యాన్ బేస్ ఉన్న దీనికి ప్రతి ఇయర్ ఏమేమి పెడతారు, ఎట్లా పెడతారు, ఈసారి ఎలా చేస్తారు, ఏ టైప్లో చేస్తారు, ఈసారి ఏ థీమ్తో వస్తారని అయితే చాలా అంటే చాలా ఎదురు చూస్తారు. సో ముంబైలోని అత్యంత ఎక్కువగా విరాళాలు సేకరించే గణేష్ మండపం కూడా ఇదే. సో కోట్ల రూపాయల విరాళాలు కూడా ఇక్కడ వస్తాయి. కాబట్టి విగ్రహం ముందే ప్రత్యేక నవసు లైన్ అయితే ఉంటుంది. ఈ లైన్ లో నిలబడి భక్తులు అయితే కోరికలు అయితే కోరుకుంటూ ఉంటారు. సో ఇంకా తెలుసుకోవాలంటే దీని గురించి వెయిట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.